నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రొంపిచెల్ల మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు దివంగత వెన్న బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులతో మంత్రి లోకేష్ ఆత్మీయ సమావేశం. మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో పోలీస్ శాఖ పల్లెనిద్ర. నేర చరిత్రతో పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించిన ఎస్పీ కంచె శ్రీనివాసరావు. నర్సరావుపేట అన్నా క్యాంటీన్లో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఉన్నతాధికారులు. ఎస్పీ కంచె శ్రీనివాసరావుతో కలిసి భోజన సదుపాయాలు పరిశీలించిన కలెక్టర్ అరుణ్ బాబు. నర్సరావుపేట బాలికలకు అతిథి గృహంలో ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఇంటెలిజెన్స్ విశ్రాంత ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు. నర్సరావుపేటలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. అన్ని ఆలయాల్లో ఆంజనేయ స్వామికి పూజలు చేసిన భక్తులు. ప్రభుత్వం తమ గోడు ఆలకించి చర్చలకు పిలవాలని సిహెచ్ఓల విన్నపం. పల్నాడు జిల్లా కేంద్రంలో 25వ రోజుకు చేరిన వైద్య సిబ్బంది నిరసన దీక్ష. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప విద్య యోగా అని ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, అందుకు ప్రతిరోజు 30 నిమిషాలు కేటాయిద్దామని కలెక్టర్ అరుణ్ బాబు పిలుపునిచ్చారు. దీనితో మానసిక శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. జూన్ 21న నిర్వహించే 11వ అంతర్జాతీయ యోగా డే దినోత్సవాన్ని సన్నాహక కార్యక్రమంలో భాగంగా నెల రోజుల యోగాంధ్ర మాసోత్సవాన్ని నర్సరావుపేట డాక్టర్ కోడల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో 1000 మందితో యోగాను లాంఛనంగా ప్రారంభించారు. యోగాసనాలు వేయటంపై శిక్షణ ఇచ్చిన ప్రముఖ యోగా ప్రచారకులు కూనం శెట్టి వెంకట జనార్దన్, యోగా బోధకులు ఆనందరాముడు, డైట్ అధ్యాపకులు అజయ్ కుమార్లకి శాలువాలతో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచె శ్రీనివాసరావు సత్కరించారు. చాలు ఈ బ్యాక్ దానికి అద్భుతంగా పనిచేస్తుంది. శ్వాస చెప్పాను కదా, శ్వాస కండిషన్ ప్రతిదానికి చాలా సింపుల్ గా చూడండి. ఇవన్నీ చేసే చిన్న కదా ఎక్సెప్ట్ చేస్తుంది. మ్యాక్సిమం కింద కాలు కదలకుండా ఉంటే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది. కింద కాలు కదిలితే కొంచెం తగ్గుతుంది ఫ్లెక్సిబిలిటీ. చెప్పట్లు ఆనందరావు గారు యోగా 21 జూన్ జరిగేటటువంటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాకి మనము ఈ రోజు స్టార్ట్ చేయబోతున్నాం. అంటే యాక్టివిటీ స్టార్ట్ చేయబోతున్నాం మన జిల్లాలో. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు అందరం కూడా విద్యార్థుల దగ్గర నుంచి స్టూడెంట్స్, ప్లేయర్స్, పెద్దవాళ్ళు, రిటైర్డ్ పీపుల్, ఎంప్లాయీస్, అట్లాగే సమ్మర్స్ క్యాంప్లో ఉన్నటువంటి పిల్లలు కానీ, ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు కానీ అందరూ కూడా ఈ రోజు నుంచి యోగా అనేది మన లైఫ్లో ఒక పార్ట్గా స్టార్ట్ చేస్తాము. ఇది 21/6 టార్గెట్తో చేస్తుంది కాదు. దీన్ని ఇలా కంటిన్యూ చేసుకుంటూ మన లైఫ్లో యోగా ఒక పార్ట్గా తయారు చేసుకుని మనం ఎంత చేయగలిగితే అంత. ఇందాక గురువు గారు చెప్తున్నప్పుడు మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి. కంపల్సరీగా ఇప్పుడు వీరు చేసినట్టుగా మనం చేయలేకపోవచ్చు. బట్ మనకి ఎంతవరకు సాధ్యం ఉందో అంతవరకు చేయాలి. దాన్ని మన లైఫ్లో ఒక అలవాటుగా చేసుకుంటే ఇక రాబోయే రోజుల్లో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదేదో 1 మంత్ కోసమో లేకపోతే ఏదో ఈవెంట్ని దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు. ఇది మనందరి ఆరోగ్యం కోసం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా కూడా ఈ రోజు ప్రారంభించిన దాన్ని మన లైఫ్ అంతా కంటిన్యూ చేయాలి. దీన్ని వేరే విధంగా ఏమీ అనుకోవడానికి లేదు. భారతీయ జీవన విధానమే యోగా విధానం. అది అనాది కాలం నుంచి కూడా వాళ్ళు పొందినటువంటి అత్యుత్తమైనటువంటి ఆరోగ్యానికి భారతీయులు ఉన్నటువంటి ఒకే ఒక జీవన విధానం యోగా. యోగాలో ఇందాక వారు చెప్పినట్టుగా ఆహార నియమాలు కానీ, సాత్వికమైనటువంటి ఆలోచన విధానం కానీ, సంఘంతో కలిసి ముందుకు అడుగు వేయడం కానీ, శరీరంలో తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి గోటి వరకు కూడా రక్త ప్రసరణని పూర్తిగా చేయటం కానీ, మనం తీసుకున్నటువంటి ఏ మెడిసిన్ అయినా కూడా ఏ పార్ట్కి అయితే ప్రాబ్లం వస్తుందో ఆ పార్ట్కి కేటాయించి ఆ మెడిసిన్ కానీ సర్జరీ కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఈ యోగా విధానంలో తల దగ్గర నుంచి మొదలుకొని, తల వెంట్రుకల దగ్గర నుంచి మొదలుకొని కాలి గోటి వరకు కూడా రక్త ప్రసరణని, నాడీ మూలాలన్నిటికీ కూడా ప్రసరింపచేసే విధానమే ఈ యోగా విధానం. అందులోనూ కూడా పూర్తిగా మన తాలూకా
ఏదైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతూ మానసిక స్థిరత్వాన్ని పెంపొందిస్తూ శారీరకంగా కూడా సరైనటువంటి పటుత్వాన్ని పొందడానికి ఈ యోగా ఉపయోగపడుతుంది. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తీసుకుని వారందరికీ పెద్ద కొడుకులాగా అండగా ఉంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో హత్యకు గురైన నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం టీడీపీ మాజీ అధ్యక్షుడు వెన్న బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకొని మంత్రి లోకేష్ వారితో ఆత్మీయంగా మాట్లాడారు. కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. తమకు మంత్రి లోకేష్ అండగా నిలబడటం పట్ల బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గుండ్లపాడు గ్రామస్తులందరూ ఐకమత్యంగా సోదరభావంతో మెలగాలని, శాంతి భద్రతలకి భంగం వాటిల్లేలాగా ఎవరూ నడుచుకోకూడదని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సూచించారు. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గ పరిధిలో అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో ఒకటైన గుండ్లపాడులో పోలీస్ శాఖ పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించింది. తొలుత గ్రామ ప్రజల సమస్యల్ని ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. అందరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని, నేర చరిత్ర ఉంటే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని ఎస్పీ హెచ్చరించారు. నరసరావుపేట పట్టణం పల్నాడు రోడ్లోని అన్నా క్యాంటీన్ నుంచి కలెక్టర్ బంగ్లా వరకు ఉన్న మార్గంలో ప్రతిరోజు యోగా శిబిరాన్ని నిర్వహించేందుకు జిల్లా ఉన్నతాధికారులు పరిశీలన చేశారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు నెల రోజుల పాటు ఈ శిబిరాన్ని నిర్వహించేందుకు కలెక్టర్ అరుణ్బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ కనూరే, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఆర్డీఓ మధులత, తహసీల్దార్ వేణుగోపాలరావు, పురపాలక సంఘం కమిషనర్ జశ్వంతరావు స్థల పరిశీలన చేశారు. కలెక్టర్ అరుణ్బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి నరసరావుపేట పట్టణంలోని పల్నాడు బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ ని ఆకస్మిక తనిఖీ చేశారు. అన్నా క్యాంటీన్లోని భోజనం రుచి చూశారు. సదుపాయాలని పరిశీలించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న ప్రజలని పలకరించారు. వసతులు, ఆహారం నాణ్యతని గురించి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ గన్నూరే, రెవెన్యూ డివిజనల్ అధికారి మధులత, పురపాలక సంఘం కమిషనర్ జశ్వంతరావు, తహసీల్దార్ వేణుగోపాలరావు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట కమ్మ బాలికల వసతి గృహంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఇంటెలిజెన్స్ విశ్రాంత ఐజీ ఏబి వెంకటేశ్వరరావు హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకి చేయూతనిచ్చి అనాథ పిల్లల భవిష్యత్తుకి బాటలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పేద అనాథ విద్యార్థులకి వసతి గృహాల్లో అవసరం కల్పించి ఆదుకోవాలని అన్నారు. మనమిచ్చే ఆదరణతో మంచి విద్యా బుద్ధులతో సమాజంలోకి అడుగు పెడతారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వసతి గృహాలకు తప్పనిసరిగా కమిటీలు ఉండాలని, పూర్తి బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. స్థానికులు ఆర్థిక సాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లాం కోటేశ్వరరావు, వాసిరెడ్డి రవి, కొల్లి బ్రహ్మయ్య, డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ కడియాల వెంకటేశ్వర్లు, డాక్టర్ ఓగూరి కోటయ్య, డాక్టర్ బండ్ల రామచంద్ర ప్రసాద్, ఎంఏఎం కళాశాలల చైర్మన్ మేదరమెట్ల శేషగిరిరావు, కట్ట కోటేశ్వరరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వం తమ గోడుని ఆలకించి సానుకూలంగా స్పందించాలని, చర్చలతో తమ సమస్యల్ని పరిష్కరించాలని సిహెచ్ఓలు విన్నవించారు. నర్సరావుపేట గాంధీ పార్కు వద్ద గ్రామీణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది చేపట్టిన నిరసన దీక్ష 25వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు ప్రసంగించారు. జాతీయ ఆరోగ్య మిషన్లోని ఇతర ఉద్యోగులతో పాటు తమకి సమానంగా 23% ఇంక్రిమెంట్, ప్రతి నెల జీతంతో పాటు ఇన్సెంటివ్, ప్రతి ఏడాది 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థికేతర సమస్యల్ని పరిష్కరించాలని ఆ సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే తాము ఈ నెల 24 నుంచి శాంతియుత నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. మేము సిహెచ్ఓస్గా 2019లో రిక్రూట్ అయ్యాము అండర్ ఆయుష్మాన్ ఆరోగ్య మంది.
కానీ మేము ఈరోజు ఇంత మండు టెండల్లో, వర్షాల్లో, వానల్లో కూడా మేము స్టిల్ మా సమ్మె ఈరోజు 25వ రోజుకు చేరింది. మేము ఒక పలు దశల వారీగా మేము ప్రతి ఒక్క ప్రభుత్వ వ్యక్తిగత ఆఫీసర్కి, మా లోకల్ ఎమ్మెల్యేలకి, ఎంపీస్కి ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా నిరవధిక సమ్మెలోకి దిగాము. నిరవధిక సమ్మె 25వ రోజుకు చేరింది. అయినా కూడా ఇప్పుడు కూడా స్టిల్ గవర్నమెంట్ మా పట్ల ఇంతవరకు కూడా రండి కూర్చొని మాట్లాడదాం, చర్చలకు పిలుద్దామని ఇంతవరకు కూడా గవర్నమెంట్ మా దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేకుండా అట్లానే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుందండి. ఇంతమంది ఆడపిల్లలు దాదాపు 80% లేడీసే ఉన్నారు. ఇక్కడ చిన్నపిల్లల వాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వచ్చారు, PNC మదర్స్ కూడా వచ్చారండి. గవర్నమెంట్ వాళ్ళని మేము ఒక్కటే వేడుకుంటున్నామండి, ఇప్పటికైనా మా సమస్యను అర్థం చేసుకోండి. మా ముఖ్యంగా ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు రెగ్యులర్ కంప్లీట్ అయిందో వాళ్ళందరికీ రెగ్యులరైజేషన్ చేయమని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయమని అడుగుతున్నామండి. ఇప్పుడే మేము రెగ్యులర్ చేయమని అడగట్లేదు, ఆ ప్రాసెస్ మీరు స్టార్ట్ చేస్తే మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతాము. అలాగే NHMలో 189 క్యాడర్స్ ఉన్నాయి. 189 క్యాడర్స్లో మా క్యాడర్ని పక్కన పెట్టి మిగతా వాళ్ళందరికీ 23% హైక్ ఇచ్చారు. మాకు కూడా 23% హైక్ని అందరికీ అమలు చేయాలని మేము అడుగుతున్నాము. ఈ రోజు కూడా ఇంత నిష్పక్షపాతంగా మా మీద ఇంత కఠినంగా ప్రభుత్వం మొండి వైఖరిని వదిలి మా న్యాయమైన డిమాండ్లని త్వరగా పరీక్షించాలని మా రాష్ట్ర నాయకులతో చర్చించి మాకు తగిన న్యాయం చేకూరాలని కోరుతున్నాము. మేము అడిగే గొంతెం కోరికలు కాదండి, మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్స్. మొదటిగా 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని అకార్డింగ్ టు ద GO యాక్ట్ ప్రకారం రెగ్యులేట్ చేయాలని కోరుతున్నాము. రెండవది 23% హైక్ని NHM క్యాడర్లో ఉన్న 189 క్యాడర్లకు ఇచ్చి మా ఒక్క క్యాడర్కి ఇవ్వకపోవడానికి గల ఎందుకు మా మీద ఇంత కఠినంగా వ్యవహరిస్తుందని ఆలోచించి మాకు కూడా తగిన న్యాయం చేకూరాలని కోరుతున్నాము. మూడవది EPF అండి. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ప్రైవేట్ అవనివ్వండి, గవర్నమెంట్ అవనివ్వండి, ఏ ఒక్క ఉద్యోగి అయినా కోరుకునేది కనీస భద్రత అండి. అది కూడా ఎందుకు ఇలా మా మీద ఇంత వ్యతిరేకంగా చేసి ఎందుకు తొలగించారని కనీస కారణం కూడా తెలుపకుండా సంవత్సరంన్నర నుంచి తొలగించి వేశారు. ఎందుకు తొలగించారంటే తెలియదు అంటున్నారు. ఇలా ఒక ఉద్యోగికి మినిమం భద్రత కూడా లేని ఏకైక క్యాడర్ ఉందంటే అది మాదేనండి. 6 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఇంక్రిమెంట్ లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా కాపాడుతున్న ఆరోగ్య సిబ్బందికి భద్రత లేదండి. దీన్ని ఇప్పటికైనా ఆరోగ్య శాఖ మంత్రి వారు సత్యకుమార్ యాదవ్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మాకు తగిన న్యాయం చేకూరాలని కోరుతున్నాము. నర్సరావుపేట పట్టణం పట్టాభిరామస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ వంశపారపర్య ధర్మకర్త, పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా దంపతులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులు భక్తి గీతాలను ఆలపించారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. నర్సరావుపేట శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో కొలువు తీరిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి మందిరంలో హనుమాన్ జయంతి వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి అభిషేకాలు, తమలపాకులు, సహస్రనామ పూజలు చేశారు. మామిడి, అరటి పండ్లతో విశేష రచిత ఆభరణాలు, అలాగనే అలంకరణ సేవ పూజల్ని ప్రధాన అర్చకులు హనుమాన్చార్యులు నిర్వహించారు. భక్తులకి అన్నదానం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఉన్నాయి తీసాక ఇందాక చూసావా వందే వానర నారసింహ కగరాట్ క్రోడా స్వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనైనం దైదీప్యమానం రుచాం అస్తాబ్జైరసికేతక పుస్తక సుధాం కుంభాం కుశాంతిహలం ఖడ్వాంగం ఫణిభూరుహం జగతం సర్వారి గర్వావహం. భక్త మహాశివ విజ్ఞప్తి, ఈ రోజున హనుమాన్ జయంతి మహోత్సవం సందర్భంగా మన భక్తుల సహాయ సహకారాలతోనూ మన కమిటీ సహాయ సహకారాలతో ఈరోజు ఉదయం 5 గంటలకి సుప్రభాత సేవ, విశ్వక్షేణ పూజ, పుణ్యాహ వాచన, మండపారాధన, 27 రకాలతో విశేషమైనటువంటి పంచామృతాలు, పండ్ల రసాలతోనూ విశేషమైనటువంటి అభిషేకములు మరి జరిగినవి. మరియు 1008 మామిడి పళ్ళతోనూ, 1008 అరటి పళ్ళతోనూ, 1008 తమలపాకులతోనూ, 1008 చిట్టి గారెలతోనూ విశేషమైనటువంటి సహస్రనామాలు విశేష పూజ జరిగినవి. మరియు స్వామివారికి భక్తుల సహాయ సహకారాలతో, మళ్ళీ కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో ఈ రోజుకి ఈ 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడమైనది. కావున దర్శించినటువంటి ప్రతి ఒక్క భక్తులందరికీ కూడా స్వామివారి సీతారామ లక్ష్మణ హనుమంత సమేత పంచమగాంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఎప్పుడు వాళ్ళ మీద ఉండి దివ్య ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుతూ మనసారా. నర్సరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఆంజనేయ స్వామికి తెల్లవారుజాము నుంచే వివిధ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 1,00,000 తమలపాకుల అర్చన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నర్సరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈరోజు హనుమత్ జయంతి పండుగ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచే స్వామివారికి 6 గంటలకి కాగడ హారతితో, 7 గంటలకి స్వామివారికి అభిషేక కార్యక్రమంతో పూజా కార్యక్రమాల ప్రారంభం జరిగినాయి. మందిరంలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామివారికి ఈరోజు విశేషముగా స్వామివారికి స్నాపన కార్యక్రమం, ఏకాదశ ద్రవ్యములతో విశేష అభిషేక కార్యక్రమం, అట్లాగనే అభయాంజనేయ స్వామివారికి ప్రీతికరమైనటువంటి మన్ని సూక్త హోమ కార్యక్రమం చాలా విశేషంగా పండితులతో జరిపించబడింది. అట్లాగనే అభయాంజనేయ స్వామివారికి ప్రీతికరమైనటువంటి తమలపాకులతో 1,00,000 తమలపాకులతో స్వామివారికి విశేష అర్చనా పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో నర్సరావుపేట పట్టణవాసులు మరియు మందిరం కమిటీ సభ్యులు, తనికిమల్ల వెంకట గురవయ్య గారు, వారి ధర్మపత్ని, వారి కుమారులు కుటుంబ సమేతంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని మందిర కమిటీ సభ్యులు,
ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అట్లాగనే నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం, తీర్థ ప్రసాదాలు, మందిరానికి వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా మామిడి పండ్లు, ముసలికార, స్వామివారికి పూజ చేసినటువంటి తమలపాకులు వితరణ కార్యక్రమం జరిగినది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రొంపిచెల్ల మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు దివంగత వెన్న బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులతో మంత్రి లోకేష్ ఆత్మీయ సమావేశం. మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో పోలీస్ శాఖ పల్లెనిద్ర. నేర చరిత్రతో పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించిన ఎస్పీ కంచె శ్రీనివాసరావు. నర్సరావుపేట అన్నా క్యాంటీన్లో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఉన్నతాధికారులు. ఎస్పీ కంచె శ్రీనివాసరావుతో కలిసి భోజన సదుపాయాలు పరిశీలించిన కలెక్టర్ అరుణ్ బాబు. నర్సరావుపేట బాలికలకు అతిథి గృహంలో ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఇంటెలిజెన్స్ విశ్రాంత ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు. నర్సరావుపేటలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. అన్ని ఆలయాల్లో ఆంజనేయ స్వామికి పూజలు చేసిన భక్తులు. ప్రభుత్వం తమ గోడు ఆలకించి చర్చలకు పిలవాలని సిహెచ్ఓల విన్నపం. పల్నాడు జిల్లా కేంద్రంలో 25వ రోజుకు చేరిన వైద్య సిబ్బంది నిరసన దీక్ష. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.